నమస్తే, వెల్కమ్ టు డిఎన్యూ విత్ భరత్. తెలంగాణ బీజేపీలో కొత్త జోష్ కనిపిస్తోంది. ఢిల్లీ వేదికగా జరిగిన సమావేశాలు కమలం పార్టీకి బూస్ట్ ఇస్తున్నాయి. బండి సంజయ్ చక్రం తిప్పడంతో కొంతకాలంగా తమ మధ్య ఉన్న విభేదాలకు చెక్ పెట్టేలా ఎంపీలు కలిసిపోయారు. బండి నివాసంలో జరిగిన చర్చల తర్వాత రాష్ట్ర నేతలతో బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కలిసికట్టుగా పనిచేస్తామని నితిన్ కు టీబీజేపీ నేతలు హామీ ఇచ్చారని చెబుతున్నారు. నితిన్ నబీన్ సమావేశం తర్వాత మాట్లాడిన రామచంద్రరావు తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తామని, అధికారంలోకి వస్తామని చెప్పారు. ఢిల్లీలో జరిగిన పరిణామాలతో తెలంగాణ బీజేపీ పూర్తిగా సెట్ అయినట్లేనా? బండి సంజయ్ చొరవతో ఎంపీలంతా ఏకమయ్యారా? తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ యాక్షన్ ప్లాన్. నమస్తే పాపారావు గారు. ఇప్పుడు ఢిల్లీలో జరిగిన సమావేశం అయితే చూశారు. ఈ సమావేశంతో బీజేపీ అంతా ఒకటైనట్టు బీజేపీ నేతలు సంతోషం అయితే వ్యక్తమవుతోంది. ఏంటి అంటే బీజేపీలో ఉన్న అంతర్గత విభేదాలను అధిగమించడంలో బండి సంజయ్ చొరవ పనిచేసింది అనుకోవచ్చు. అంటే మనకు సామెత ఉంది కదా, ఇళ్ళగానే పండగ కాదని. ఓకే, కూడా అలాగే ఉంటది. ఎందుకంటే అక్కడ ప్రతి వాళ్ళకి స్వేచ్ఛలు ఉంటాయి కదా. వ్యక్తిగతంగా ఇప్పుడు పార్టీలు మారేదో, పార్టీలోనే భిన్నమైనటువంటి ధోరణులు మీరు అవాయిడ్ చేయలేరు. వాళ్ళందరినీ కూర్చోబెట్టారు. నవీన్ గారు కూడా కలిశారు, వాళ్ళని మాట్లాడారు. అందరూ ఒక తాటి మీద ఉంటామని మాట ఇచ్చారు. బహుశా మాట ఇచ్చేటప్పుడు వాళ్ళలో చాలా మంది కూడా నిజంగానే కలిసి పనిచేస్తామని అనుకొని ఉండొచ్చు. కలిసి పనిచేయబోతున్నాం మనం అని. కాస్త మెచ్యూరిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకేమో కొంత క్లారిటీ ఉంటది, ఏమవుతుందో చూద్దాం అనేది. వీళ్ళంతా భిన్నమైనటువంటి ఆలోచన విధానం. ఇప్పటికి వీళ్ళలో ఎవరికి 50 ఏళ్ళకి తప్పు లేవు. పిల్లలు కాదు అసలు. ఆ మాటకు వస్తే 30 ఏళ్ల లోపే పూర్తిగా వ్యక్తిత్వాలు ఏర్పడతాయి అనేది సిద్ధాంతం. ఇంకా చెప్పాలంటే 5-6 ఏళ్ళకి కూడా ఒరిజినల్ ఒక స్వభావం ఏర్పడుతుంది. అట్లాంటప్పుడు ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఈటెల రాజేందర్ గారి గురించి మనకి తెలిసిందే. ఒకటి ఉదాహరణ, ఆయన చాలా సెన్సిటివ్ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఆయన కాళేశ్వరం విషయంలో కూడా వచ్చి కేసీఆర్ గారిని సమర్థించినందుకు అది పెద్ద వివాదం అయింది బీజేపీలో, కానీ బయట కొంత మాట్లాడుకొని వచ్చినాయి. అది ఆయన స్వభావం. కొత్తగా ఏంటంటే కొంత